వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎవరు తెలంగాణను ప్రేమించాలి, ఎవరు ప్రేమించకూడదు, ఎవరు తెలంగాణలో రాజకీయాలు చేయాలి, ఎవరు చేయకూడదు, ఇవన్నీ నిర్ణయించే అధికారాన్ని కొంతమంది నాయకులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నిర్వహించాలనుకున్న కార్యక్రమం, దాని చుట్టూ జరిగిన రాజకీయ వివాదం తర్వాత ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపించింది. ఒక పార్టీ తెలంగాణలో సభ పెడతానంటే చర్చ సభ గురించి కాదు, ఒక పార్టీ తెలంగాణలో పోటీ చేస్తానంటే చర్చ ప్రజల గురించి కాదు. ముందు ప్రశ్న ఒక్కటే, మీరు తెలంగాణ రావడానికి అర్హులా కాదా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. జనసేన గెలుస్తుందా, ఓడిపోతుందా, ప్రజలు అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా అనేవి ఎన్నికల్లో తేలాల్సిన విషయాలు. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఎన్నికల దాకా కూడా వెళ్ళడం లేదు, ముందే తీర్పు చెప్పేస్తున్నారు. మీకు ఇక్కడ స్థానం లేదు, మీకు ఇక్కడ పని లేదు, మీరు ఇక్కడికి రావద్దు, ఒక పార్టీని ఓడించడం వేరు, ఒక పార్టీకి పోటీ చేసే హక్కే లేదనడం వేరు. దేశమంతా తిరిగి జాతీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక రాష్ట్ర పార్టీ మరో రాష్ట్రంలో కార్యాలయం పెడితే కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ జనసేన తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే మాత్రం ఒక్కసారిగా ప్రాంతీయత మేల్కొంటుంది. వాట్ ఈస్ దిస్? అప్పుడు తెలంగాణ గుర్తొస్తుంది, ఆత్మగౌరవం గుర్తొస్తుంది, సరిహద్దులు గుర్తొస్తాయి. ఇంతకాలం నిద్రపోయిన సెంటిమెంట్ ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. తెలంగాణ గురించి వీళ్ళ ప్రేమ కూడా విచిత్రంగానే ఉంటుంది. నిరుద్యోగం గురించి మాట్లాడేటప్పుడు కనిపించదు, యువత వలసలు వెళ్తున్నప్పుడు కనిపించదు, ప్రజల సమస్యలు పెరిగిపోతున్నప్పుడు కనిపించదు. కానీ ఎవరైనా కొత్త రాజకీయ శక్తి తెలంగాణలో అడుగు పెడతానంటే మాత్రం ఒక్కసారిగా తెలంగాణ ఆత్మగౌరవం ముప్పులో పడినట్టుగా మాట్లాడటం మొదలవుతుంది. తెలంగాణ అంటే వీళ్ళకు ప్రజలు కాదు, ఒక రాజకీయ ఏటీఎం కార్డు. అవసరం వచ్చినప్పుడు స్వైప్ చేస్తారు, అవసరం తీరాక జోబులో పెట్టుకుంటారు. తెలంగాణ వద్దు అని నాడు విభజనకు వ్యతిరేకించిన వామపక్షాలు, ఎంఐఎం లాంటి పార్టీలు ఇక్కడ రాజకీయం చేస్తుంటే కనిపించని ప్రాంతీయత ఈరోజు పవన్ కళ్యాణ్ పేరు వినబడగానే ఎందుకు ఉలికి పడుతోంది? ఇంకా విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా? తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటున్నారు. రాజకీయాల్లో పోటీ చేయడం జోక్యం అయితే అసలు ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? నేరుగా రాజకీయ ప్రవేశ లైసెన్స్ శాఖ పెట్టేయండి. ఎవరు పోటీ చేయాలో, ఎవరు మాట్లాడాలో, ఎవరు తెలంగాణలో ప్రేమించాలో మీరే నిర్ణయించేయండి, సరిపోద్ది. అసలు జనసేన వల్ల అంత భయం ఎందుకు? జనసేనకు భవిష్యత్తే లేదని, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రభావం చూపలేడని, ప్రజలు తిరస్కరిస్తారని నిజంగానే నమ్మకం ఉంటే ఈ ఆందోళన అంతా ఎందుకు? ఎన్నికల్లో ఓడించండి, వేదికపై ఎదుర్కోండి, ప్రజల మధ్య వాదించండి. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఓడిపోవచ్చు, జనసేన ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చు, అది ప్రజల తీర్పు. కానీ పోటీ చేసే హక్కే లేదని చెప్పడం, ప్రజల తీర్పుపై నమ్మకం లేదని ఒప్పుకోవడమే. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో బలం లేదని రోజూ చెప్పేవాళ్ళు ఆయన ఒక సభ పెడతానంటే వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన ప్రభావం లేదని చెప్పేవాళ్ళు ఆయన పేరుతో రోజుల తరబడి రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఆయన ప్రభావం లేకపోవడానికి నిదర్శనమా, లేక మీ అసౌకర్యానికా? అసలు సమస్య పవన్ బలం కాదు, మీ బలహీనత. జనసేన రేపు ఎన్ని ఓట్లు చెల్లిస్తుంది, ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది పక్కన పెడితే జనసేన పోటీ చేయడమే తెలంగాణ రాజకీయాలకు ముప్పు అని ఎవరికైనా అనిపిస్తే అది జనసేన బలం గురించి కాదు, వాళ్ళ సొంత బలం మీద వాళ్ళకున్న అనుమానం గురించి. ఇంకా ఇందులో ఒక అనుమానం దాగుంది. ఇది పవన్ కళ్యాణ్కి కాదు, తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ఈ వాదన వెనక అసలు భావం ఏంటంటే, మేము చెప్పకపోతే తెలంగాణ ప్రజలను ఎవరికి నమ్మాలో తెలియదు, మేము హెచ్చరించకపోతే వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకుంటారు అనే అహంకారం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ప్రజలు, రాష్ట్రాన్ని సాధించిన ప్రజలు, ఎన్నో రాజకీయ మార్పులను చూసిన ప్రజలు ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో నిర్ణయించుకోలేరా? ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉంటే సమస్య లేదు, తెలంగాణ కాంట్రాక్టర్లు ఆంధ్రాలో ఉంటే సమస్య లేదు, అక్కడెక్కడో తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తే సమస్య లేదు, 100 కోట్ల వ్యాపారాలు జరిగితే సమస్య లేదు, డబ్బులు పంచుకునేటప్పుడు సరిహద్దులు గుర్తుకు రావు, కాంట్రాక్టులు చేసుకునేటప్పుడు ప్రాంతీయత గుర్తుకు రాదు. కానీ ప్రజల ముందు ఓటు అడగడానికి ఒక రాజకీయ పార్టీ వస్తే మాత్రం ఒక్కసారిగా తెలంగాణ ప్రమాదంలో పడిపోతుంది. ఇది ఆత్మగౌరవ రాజకీయమా, లేక మార్కెట్ రేటుకు అమ్మే సెంటిమెంటా? అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్క మాట, నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు. ఇది ఆయన మాట, ఆయన అభిమానులది కాదు, ఆయన విమర్శకులది కాదు, ఆయనే ఓపెన్గా చెప్పిన మాట. అందుకే తెలంగాణను స్వాధీనం చేసుకోవడానికి వస్తున్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని వస్తున్నాడు అనే కథనాలు వినిపించినప్పుడు ఈ ఒక్క వాక్యం వాటి మధ్య నిలబడిపోతోంది. మిగిలింది ఒక్క ప్రశ్న, ఒక్క పార్టీ తెలంగాణలో రాజకీయాలు చేయడానికి హక్కు ఉందా లేదా, అంతే. మిగతా కోపం, మిగతా హడావిడి, మిగతా ప్రెస్ మీట్లు అన్నీ ఆ ప్రశ్న చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయించడం, రాజకీయ నాయకులు గేట్ దగ్గర నిలబడి ఎవరు లోపలికి రావాలో నిర్ణయించడం కాదు.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు, అలాగే తెలంగాణ ప్రేమ కూడా ఎవరి సెంటిమెంట్ కాదు. ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే తుది తీర్పు చెబుతారు. తెలంగాణ ప్రజలను నమ్మే వాళ్ళు ఎన్నికలను ఎదుర్కొంటారు, తెలంగాణ ప్రజలని నమ్మని వాళ్ళు గేట్లు కడతారు. అందుకే ఈ కథలో అసలు ప్రశ్న జనసేన గురించి కాదు, పవన్ కళ్యాణ్ గురించి కూడా కాదు. ప్రజల తీర్పును నమ్ముతున్నది ఎవరు, ప్రజల తీర్పుకు భయపడుతున్నది ఎవరు, ఇదే అసలు ప్రశ్న. మిగతావన్నీ మైక్ ముందు చేసే శబ్దం మాత్రమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందించండి. అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.